వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కనిమెట్టు పాద జంగమయ్యపల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఊకచెట్టు వాగుపై భారీ ఎత్తున బ్రిడ్జ్ నిర్మాణం జరిగినది. బ్రిడ్జ్ దగ్గర గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు, టెంకాయ కొట్టి నైవేద్యం సమర్పించి పూజ నిర్వహించినారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి 12,40,00,000 నిధులతో నిర్మించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కేసీఆర్ మరియు ఆలన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి మేలు ఎప్పుడు మర్చిపోమని కనిమెట్టు పాద జంగమయ్యపల్లి, వర్ని, ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీలు వాకటి బాలరాజు, గుంతా మల్లేష్, గ్రామ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, నాయకులు కృష్ణకుమార్, గాదం పరమేష్, సురేష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాకటి శ్రీనివాసులు, కొల్లంపల్లి ప్రతాపరెడ్డి, సంజీవాచారి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఆలం గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ, ఆలన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు పాత జంగమపల్లి, కనిమెట్ట గ్రామాలకు సంబంధించి ఊకచెట్టు వాగు ఏదైతే ఉందో ఈరోజు నిండు కుండలాగా కనిపిస్తుంది. మరి గతంలో మనం ఈరోజు బ్రిడ్జ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం. గతంలో ఈ బ్రిడ్జ్ లేదు. ఆ సందర్భంలో ఈ కట్ట అనేది తెగిపోతుండే. ఈ విధంగా నీళ్ళు వస్తాయి. మరి ఊరికి వెళ్ళాలి, జంగమపల్లికి వెళ్ళాలి అంటే బుట్టి ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే వర్నే, లేదంటే కొండూరు, ఆ గ్రామాల మీదుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. మరి ఆలన్న గారి వెంబడి పడి మరి ఎన్నిసార్లు ఆయనను అడిగి మరి ఆయన కూడా ఆలన్న గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి మరీ వెంబడి పడి ఈరోజు ఈ బ్రిడ్జిని శాంక్షన్ తీసుకొచ్చి కట్టించి మాకు ఈ కష్టాలను తీర్చినందుకు ఆయనకు మేమందరం కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈరోజు ఎంతోమంది ఈ యొక్క బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నారు. కార్లు, వెహికల్స్ ఎంతమంది వెళ్తున్నారంటే వేరే విలేజెస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈ యొక్క ఘనత మరి ఆలన్న గారికి దక్కుతుంది. మరి ఎప్పుడు కూడా ఆలన్న గారిని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఈ కనిమెట్ట గ్రామ ప్రజలు కానివ్వండి, జంగమపల్లి గ్రామ ప్రజలు కానివ్వండి, ముత్యాలంపల్లి, వర్ని, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కలుసుకుంటూ ఉంటాం. ఇది నిర్మించి మా యొక్క కోరిక నెరవేర్చినందుకు మరొకసారి ఆలన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. కురిసి సర్లసారు ప్రాజెక్టు నీటితో కలకలతున్న సందర్భంగా మాజీ ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతుల ఆధ్వర్యంలో ఈ యొక్క గంగా మాతకు పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఈ బ్రిడ్జి పైన నిలబడి మాట్లాడుతున్నామంటే గతంలో ఈ జంగమపల్లి, కనిమెట్ట గ్రామాల మధ్యలో ఈ వాగు ప్రవహించినప్పుడు చాలా కష్టాల పాలయ్యేలు రైతులు కానీ ప్రజలు కానీ. ఈరోజు మరి అలాంటి కష్టాలన్నింటిని కడతీర్చి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో, గుంతా మౌనిక గారి సహకారంతో ఈరోజు కనిమెట్ట, జంగమపల్లి మధ్యలో బ్రిడ్జి ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మా కష్టాలు, మా రెండు గ్రామాల ప్రజల కష్టాలే కాకుండా ఈ యొక్క దేవరకద్ర నియోజకవర్గానికి వెళ్ళే అందరి ప్రజల కష్టాలను కూడా తీర్చినందుకు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కనిమెట్ట, పాత జంగమపల్లి రెండు గ్రామాల మధ్యన తరతరాలుగా వంతెన లేక అవస్థలు పడుతున్న వాస్తవం పెద్దలకు, పిల్లలకు అందరికీ తెలుసు. ఈ విషయంలో చాలాసార్లు అప్పుడు ఉన్న ప్రభుత్వాలను సంప్రదించడం అయింది, కానీ ఎవరి నుంచి కాలేదు. మన ఎంపీ అమ్మ
వారు అనుభవం ఎందుకంటే 2 సార్లు వారు ఎంపీ అయిందంటే ఈ గ్రామానిపై పూర్తి అవగాహన వచ్చింది. అవగాహన వచ్చి ఈ గ్రామానికి ఈ బ్రిడ్జి ఉంటేనే బాగుంటుందనే కృతనిశ్చయంతో ఆలన్న గారిని సంప్రదించి వారిని ఒత్తిడి చేసి వారి ద్వారా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయించడము చిరస్థాయిలో మౌనికమ్మకు మరియు ఆలన్నకు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వారికి స్థిరస్థాయిగా పేరుంటుంది. కన్మెట పాదజంగమపల్లి ప్రజలే కాకుండా ఈ వంతెన మీద పోయి రాకపోకలు సాగించే అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక కళ తీరని మాకు అసలు మా జన్మలో మేము చూడమనుకున్నాము, అటువంటిది చూసినాము. అందుకొరకు వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గుంత మౌనిక ఎంపీపీ మాజీ ఎంపీపీ గారు మా సరళాసాగర్ పూజ కొరకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. మొన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నారు వస్తామని అనుకుంటే నిన్నమన్నా ఎక్కువ వరదలు వచ్చినాయి కాబట్టి రాలేకపోయినరు. అయితే ఒకటి విషయం ఏంటంటే ఒక 60-70 సంవత్సరాల నుంచి కళ మాకు పండింది. ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా మా రోడ్డు మీద పోతున్నారు. ఆళ్ళను దలుచుకుంటూనే పోతున్నారు తప్ప ఆలన్న కావాలనే కోరికతోటి మాకైతే బ్రిడ్జి ఎప్పటి నుంచి ఆయనకు రుణపడి ఉన్నాం. మాకు కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టిండు. ఎక్కడెక్కడనో దారులు పట్టుకొని పోతా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ రైతు మౌనిక ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె సాయశక్తులుగా బుట్టలు వేసిండ్రు, రకరకాలుగా వేసిండ్రు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రతిసారి వచ్చి మాకు ధైర్యం ఇస్తూ చెప్తూ ఆలన్న ఖచ్చితంగా ఆలన్న వస్తాడు, వేస్తాడు, చేస్తాడని కూడా ధైర్యం వాళ్ళు చెప్పినందుకు ఆ పార్టీలోకి వచ్చి మాకు ఇంత మంచి మేలు చేస్తున్నారు. రాబో కాలాలలో కూడా ఎప్పటికైనా మేము ఇక్కడనే స్థిరపడి ఉంటాం, సిద్ధాంతపరంగా ఉంటాం. మేము ఎక్కడికి కదలం చేయం. మాకు ఆయన మీద ఎప్పటికీ ఎల్లవేళలా అభిమానం ఉంటుంది. రోజు ఈ భారీ వర్షాలు వచ్చినందుకు అంత పొలాలు మొత్తం చేనులు మొత్తం నీట మునిగినా కానీ ఈ బ్రిడ్జి మీద ఉండి ఇంత సురక్షితంగా మాట్లాడుతున్నామంటే అది అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి పుణ్యమని మేము అనుకుంటున్నాం. ఆయననే కానీ ఈ బ్రిడ్జి గురించి పట్టించుకోకుండా ఈ బ్రిడ్జి వేయకపోతే ఎంతమంది ఎన్ని ఊళ్ళు ఎంత తేలినా కానీ మాకు ఇప్పటికీ ఇంకా ఒక 15-20 రోజులైనా కానీ మా ఊరు నుంచి వేరే ఊరికి పోయే దారి అయితే లేదు. ఈ బ్రిడ్జి పుణ్యాన ఈ బ్రిడ్జి అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి వేసినందుకు మేము జంగమయ్యపల్లెనే కాదు, ఇక్కడ వర్నే, ముత్యాలంపల్లె, పేరూరు, వెంకంపల్లె కాడ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కొత్తకోట కోనికనే ఇట్లనే పోతున్నారు. ఆల వెంకటేశ్వర రెడ్డి చేసిన మహాపుణ్యానికి ఒక్కసారి కాదు 100 సార్లు మేము వేల్పుల ఆయననే తలుచుకుంటున్నాం. కేసీఆర్ సహకారంతో అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి చేసిన దాన్ని మేము మా జీవితాంతం మర్చిపోము. ఇంకొకటి అన్న మళ్ళా రావాలనే కోరిక మాకుంది కనుక మేము ఈ పార్టీ నుంచి వేరే పార్టీలకు పోదలుచుకోలేము. ఇంకా ఇదే పార్టీలో ఉండి మేము అన్న సహకారంతోనే వెలగాలని కోరుకుంటున్నాం.